దారి వెంట నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తికైతే దారి పక్కనే ఉన్న ఒక గుమ్మడి తీగ కనిపించిందంట. ఆ గుమ్మడి తీగకైతే భరించలేని కాయలు ఉన్నాయంట. ఆ వ్యక్తి అనుకుండంట, ఇంత చిన్న తీగకు ఇంత పెద్ద కాయలా, అబ్బా ఎట్లా భరిస్తుందో అనుకుంటూ బాధపడుతూ ముందుకైతే సాగిండంట. తనకు ఆకలి వేసి ఒక చెట్టు నీడకు వెళ్ళి ఆకలి తీర్చుకొని ఆ చెట్టు పైకి ఇలా తలెత్తి చూసిండంట. తలెత్తి చూసినప్పుడు చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయంట. ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, ఆ గుమ్మడికాయలేవో ఈ చెట్టు కాయొచ్చు కదా, దేవుడు చాలా వెర్రివాడు అనుకొని బాధపడుతూ నిద్రలోకి అయితే జారుకుండంట. సడన్గా ఒక పెద్ద గాలి వచ్చి మర్రి పండ్లు అయితే రాలి తన నెత్తిలో పడ్డాయంట. తన అప్పుడు మెలకువ వచ్చి అనుకుండంట, అమ్మ ఈ చెట్టుకైతే గుమ్మడికాయలు ఉంటే తప్పక నా నెత్తి పగిలి చనిపోయేవాడిని. దేవుడు వెర్రివాడు కాదు, మంచివాడే, ఏ చెట్టుకు ఏ కాయలు ఇయ్యాలో ఆయనకు తెలుసు అనుకుండంట. అట్లనే కొందరికైతే భరించలేని బాధలు అయితే ఉంటాయి. ఎన్ని బాధలు భరిస్తూ పోతున్నా బాధ వెనుక బాధ అయితే వస్తుంది. కొందరికైతే బాధలే బాధ్యతలేమో అన్న చూసే వాళ్ళకి బాధలే బాధ్యతలేమో వీరికి అన్నట్టు ఉంటారు. వారు ఆ బాధలు భరించగలరు కాబట్టే దేవుడు వారికి ఆ బాధలనే బాధ్యతలుగా ఇస్తాడు. కొందరికి చిన్న బాధ్యత అయినా భారంలాగానే అనిపిస్తుంది, బాధలాగానే అనిపిస్తుంది. కాబట్టి భారాన్ని మోసేవానికే బాధ్యతలు ఇస్తాడు. భారాన్ని మోయలేని వానికి బాధ్యత అనేది ఉండదు.